హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఏంటి వ్యాలంటైన్స్ డేది ఈరోజు పెడుతున్న వీడియో అనుకుంటున్నారా? ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది. మీ పిల్లలతో తెలిసింది మీకు తెలుసు కదా, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నా దగ్గర మామూలుగా కేక్ టిన్ లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉందంటే అదే పని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను. తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందంటే తీసుకొచ్చాను. నేను ఏదో కేక్ చేద్దాం అనుకుంటే మా రుత్వి అంతా పెంట పెంట చేస్తుంది. పెరుగు వేద్దామని కేక్లోకి బ్యాటర్లోకి పెరుగు తీసుకొని పెట్టుకుంటే అదంతా కింద పోసింది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కేక్ చేస్తున్నాను. కేక్ టిన్ చెప్పాను కదా, ఇదే లవ్ షేప్ది. నాకు బాగా నచ్చింది కేక్ టిన్, తీసుకోవాలి. నేను కూడా ఈ మధ్య కేక్స్ చేస్తున్నాను కదా, మీకు ఆల్రెడీ కేక్ వీడియో పెట్టాను. కేక్ ఎలా చేశాను ఏంటనే షార్ట్ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు నేను చేస్తుంది కస్టర్డ్ కేక్. ఇది ప్లెయిన్గా ఏం బాగుంటుందని దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాను. ఒక సైడ్ కేక్ పెట్టాను, 3 ఉన్నాయి కదా బర్నర్స్. ఒక సైడ్ గులాబ్ జామ్ చేస్తున్నాను. వీళ్ళ నాన్నకి తెలియకుండా చేద్దాం అనుకున్నాను ఇదంతా, కానీ తెలిసిపోయింది. ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఇవన్నీ చేసి ఒక నీట్గా అరేంజ్మెంట్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఏమేమి ఐటమ్స్ చేస్తున్నాను అన్ని ఈవినింగ్, అది తెలియదు అనమాట వీళ్ళ నాన్నకి. అది సర్ప్రైజ్ లాగానే ఉంచాను, అలాగే చెప్పకుండా. యాక్చువల్ నేను ఫస్ట్ గులాబ్ జామ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో చేయలేమేమో అనుకునేదాన్ని, కానీ చేసే కొద్దీ నాకు గులాబ్ జామ్ చాలా ఈజీగా అనిపించింది స్వీట్స్లో. ఒక సైడ్ గులాబ్ జామ్ అయిపోయింది, ఇంకా ఒక సైడ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. 30 మినిట్స్ పడుతుంది మ్యాక్సిమం, 30 to 40 మినిట్స్లోపు అయిపోతుంది కేక్ కూడా. నాకు ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా మా పిన్నే గుర్తొస్తుంది. ఎందుకంటే నేను 7th-లోనో 8th-లోనో ఉన్నప్పుడు అనుకుంటాను, ఊరికి వెళ్తే మా పిన్ని గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చింది చేద్దామని. చాలా లావుగా వచ్చాయన్నమాట, లడ్డూల్లాగా వచ్చాయి చేసి ఉంటే. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా మా పిన్నే గుర్తొస్తుంది నాకు. ఇంకా అవే చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా, వంట కూడా చేయాలి కదా, అందుకే పులగం చేశాను. మా పిల్లలు కూడా బాగా తింటారు పులగం అంటే. ఇంకా గ్రీన్ పెసలు ఉంటాయి కదా, దాంతో చేశాను. ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది, అవి కూడా బాగా ఉడుకుతాయి పెసలు కూడా. ఇంకా పచ్చడి ఎలాగో తినరు వీళ్ళు, అందుకే పులగం నెయ్యి వేసుకొని తిన్నారు. నాకేమో ఎక్కువ పాలు కానీ పెరుగు కానీ వేసుకొని తినడం అలవాటు పులగం చేస్తే. ఇంక అందుకే ఇప్పుడు పాలు వేసుకొని తింటున్నాను, చాలా రోజులు అయిపోయిందని. రోజులు నేను ఎందుకు అంటున్నానంటే, పెరుగుతో తిన్నాను కానీ పాలు వేసుకొని తినలేదు, అందుకే పాలతో తింటున్నాను అలా చెప్తున్నాను. వీళ్ళైతే బయటకు పోదామని రెడీ అయిపోయినారు వాళ్ళంతో పాటు. వీళ్ళ నాన్న ఏదో పని నుండి బయటికి వెళ్ళిపోతుంటే నేను వస్తాను అని ఇద్దరు బయటికి వెళ్తున్నాను. సరే అని తీసుకెళ్తున్నాను వీళ్ళ నాన్న, రానిలే అని చెప్పేసి. నాకు కూడా వీళ్ళు పోతే మళ్ళీ కేక్ కొంచెం డెకరేషన్ చేసే పని ఉంది, అందుకే పోనీలే అని చెప్పేసి పంపించేసాను వీళ్ళిద్దరిని. చూసారు బాగా వచ్చింది కేక్ ఈసారి కూడా. కస్టర్డ్ కేక్ ఎందుకు చేస్తున్నా అంటే, నా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంది, వెనిలా ఎసెన్స్ లేదనమాట కేక్లోకి, అందుకని కస్టర్డ్ పౌడర్ వేసాను వెనిలా ఎసెన్స్ బదులు. చూసారా కేక్ ఇలా డెకరేట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయిందని చెప్పేసి నాన్నకు కాఫీ కలిపిస్తున్నాను. కాఫీ కూడా తాగకుండా, పాలు కూడా తాగకుండా అయితే ఫాస్టింగ్ ఉండరు. పాలు కాఫీనే ఏదో ఒకటి తాగుతారు. ఇంక ఈవినింగ్ అయిందని కాఫీ ఇచ్చాను. నేను మష్రూమ్ పన్నీర్ ఏదో చేద్దాం అనుకున్నాను. ఇంకా మష్రూమ్ పన్నీర్ ఏం తీసుకురాలేదు, ఇలా బయటికి వెళ్ళాను. నేను వచ్చాక చెప్పాను తీరా. ఇంకా అందుకోసమని క్యాప్సికమ్ తీసుకొచ్చుంటే క్యాప్సికమ్ కూర చేశాను. క్యాప్సికమ్ కూడా ఎలా చేశానని మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను. మామూలుగా అయితే నేను చేస్తాను ఎప్పుడైనా ఈవినింగ్. వీళ్ళ నాన్న ఫాస్టింగ్ ఉన్నాను, వీళ్ళ నాన్నే చేయమని చెప్పాను పూజ. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా పూజ అని చెప్పేసి. పూజ అయిపోయాక గుంజలు మాత్రం కంపల్సరీ తీస్తాడు. మారుతి అయితే ఒప్పుకోదు, వాళ్ళ నాన్న గుంజలు అని చెప్తుంది. వీళ్ళ నాన్న మర్చిపోయిన మారుతి గుర్తు చేస్తుంది అనమాట. మళ్ళీ తలనొ వస్తుందంటే వీళ్ళ నాన్నకి ఎందుకో టీ పెట్టాను. మళ్ళీ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఎందుకో తెలియదు, మరి తలనొ వస్తుంది అన్నారు. టీ పెట్టించేసి వీళ్ళు ఆడుకుంటామంటే కిందికి వచ్చాను. మా చుట్టూ చెప్తే వినట్లేదు, ఆడుకుంటా అని కిందికి తీసుకెళ్ళింది. ఇంక అందుకే వీళ్ళ నాన్న కూడా వచ్చారు. మళ్ళీ వీళ్ళ నాన్న చూసుకోమని చెప్పి పైన నేను అన్ని డెకరేట్ చేద్దామని పైకి వచ్చేసాను. మీరు అందరూ అనుకోవచ్చు, February 14 బ్లాక్ డే కదా, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు మీరు అనుకోవచ్చు. కానీ ఆ సోల్జర్స్ కోసం బాధ ఏమో అలాగే ఉంది. మనం బాధపడుకుని మన లైఫ్ని కూడా ఇది చేసుకోలేం కదా, అందుకోసమని నా సోల్జర్ కోసం నేను ఇస్తున్న స్వీట్ సర్ప్రైజ్ ఇది. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాననే చెప్పాలి. ఆ క్యాండిల్ కోసం అయితే దాంట్లో కొంచెం కుంకుమ వేసి వాటర్ అలా కలర్ వాటర్ అలా రెడీ చేసి అవన్నీ గిఫ్ట్ పేపర్స్ అన్నీ ఇలా కట్ చేసి చమ్కి గ్లిటర్స్ టైప్లో దాంట్లో వేసాను క్యాండిల్ లాగా. ఇంకా ఐటమ్స్ వచ్చేసి గులాబ్ జామున్ చేశాను, మీకు తెలిసిందే కదా. చపాతీ చేశాను ఈవినింగ్కి. వీళ్ళ నాన్న ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటారు కదా, అన్నం తినకూడదు అని చెప్పేసి చపాతీ చేశాను. ఇంకా నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేశాను టేబుల్ మీద. కేక్ పైన లెటర్స్ రాశాను కదా, జామ్తో రాశాను. మొత్తం ఒక క్రీమ్ లాగా చేసి కవర్లో వేసుకొని కొంచెం హోల్ పెట్టి ఇలాగ రాశాను లెటర్స్ లాగా. ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్స్కి గోల్డ్ ఇస్తా అంటే ఎలా నమ్మారు మీరు? గోల్డ్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. దాంతోపాటే ఇలాగ ఒక గ్రీటింగ్ కార్డు ఉంది, దాంట్లో ఒక టెడ్డీ బేర్ కూడా ఉంది, క్యూట్ టెడ్డీ బేర్ వచ్చింది, లాకెట్ ఇలాగ అన్నీ వచ్చాయి. ఇంకా గ్రీటింగ్ కార్డ్ అని చెప్పాను కదా, కస్టమైజ్ చేసినట్టు బాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. నాకేదో కస్టమైజేషన్ గ్రీటింగ్ కార్డ్ లాగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని.
మా పిల్లలు ఉన్నారా ఇంకెక్కడ చేస్తారు, నేను ఓపెన్ చేస్తాను అని వీళ్ళే సగం గోల్ అయిపోయింది. ఇంకా ఓపెన్ చేస్తారు గిఫ్ట్స్ అని వీళ్ళ నాన్న. నేను లాస్ట్ ఇయర్ కూడా గిఫ్ట్ ఇచ్చాను వీళ్ళ నాన్నకి వ్యాలంటైన్స్ డేకి. వీళ్ళ నాన్న వాచ్ ఇచ్చారు నాకు. మేము ఉండే దగ్గర ఇంకా కస్టమైజేషన్ గిఫ్ట్స్ అంటే ఏముండవు, అందుకే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్. గిఫ్ట్ కూడా బాగా వచ్చింది, అది ఒక 20 రీజన్స్ అని ఒక బాక్స్లో వచ్చాయి, ఐ లవ్ యూ అని చెప్పేసి. అవి ఫొటోస్ ఉన్నాయి, నేను ఇక్కడ పైన పెడతాను, వీలుంటే చూడండి. ఇంకా కేక్ కట్ చేసాం, వీళ్ళిద్దరు అయితే కేక్ కోసం కొట్టుకున్నారు, నాకు ఎక్కువ అని చెప్పేసి. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాము. క్యాప్సికమ్ కర్రీ అంటే దాంట్లో స్పెషల్ ఏందని మీరు అనుకోవచ్చు, కొంచెం స్పెషల్గానే చేస్తాను, నార్మల్ కర్రీలాగా కాకుండా. వీళ్ళ నాన్నకు ఉండే పనికి వీళ్ళ నాన్న పనిలో వీళ్ళ నాన్న వెళ్తుంటారు, రోజు నా పనిలో నేను ఉంటాను పిల్లలతో. ఇలా సర్ప్రైజ్ చేసి ఇవే కదా గుర్తుండేది, స్వీట్ మెమరీస్ లాగా మనకి. అందుకని ఇలా సర్ప్రైజ్ చేశాను వీళ్ళ నాన్నకి. అంటే ఇలా సర్ప్రైజ్ ఇస్తేనే ప్రేమ ఉంటుందా అంటే అలా ఏం కాదు. మనం ఒక మనిషి కోసం ఏదైనా చిన్న పని చేసినా కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టినా అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, అందుకనే చెప్తున్నాను. ఎఫర్ట్ ఎంత పెట్టాం అనేది ముఖ్యం కాదు, వాళ్ళ కోసం టైం తీసుకొని మనం ఇంత చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అది గుర్తుండిపోతుంది. మా ఋత్వి పాప చూడండి, వాళ్ళ నాన్న మీద ఎక్కర్లేని ప్రేమ కురిపిస్తుంది. ఇంకా అందరం తినేసాం కదా, ఇదంతా క్లీన్ చేసి పడుకోవాలి, లేకపోతే మార్నింగ్ నాకే ఇంకా హెవీ పని అయిపోతుంది. వీళ్ళ నాన్నకి తలలో వస్తుందంటే మా ఋత్వి ఆయిల్ పెడుతుంది, ఇక్కడ చూడండి ఎలా ఆయిల్ పెడుతుందో. వీళ్ళ నాన్న పడుకున్నారు, నేను కూడా అంతా క్లీన్ చేసి పడుకోవాలి. మా జీవన్ మాత్రం టీవీకి అతుకోపోయి టీవీ చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. వీళ్ళ నాన్నకి జో కొడుతుంది చూడండి ఋత్వి ఇక్కడ. అంతే వీడియో, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ ఋత్వి టాక్.